హాయ్. ఏపీపీఎస్సి మరి టీఎస్పీఎస్సి సంబంధించి మనం గ్రూప్ 1, 2, 3 ఆన్లైన్లో ఇస్తున్నాం. ఈ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు ఇవ్వబడుతుంది. ఆ తర్వాత టెర్మినేట్ చేయడం జరుగుతుంది. క్లాసెస్తో పాటు మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మేట్లో అందజేస్తున్నాం. ఎవ్రీ వీక్ కన్సిస్టెంట్గా టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయో ఆ అప్డేట్స్ కూడా అందజేస్తున్నాం. ఈరోజు క్లాస్ మనము ఎకనామిక్ సర్వే 2021కి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనము ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి కొన్ని ప్రాథమిక అంశాలు చూసాం. దాని తర్వాత ఫిజికల్ పాలసీ రిలేటెడ్గా ట్యాక్స్ స్ట్రక్చర్ వాటి గురించి చూసామండి. దాని తర్వాత మనము అగ్రికల్చర్ రిలేటెడ్ అంశాలు సర్వేలో ఉండేవి దాదాపు 3 క్లాసుల వరకు అందులో అందించడం జరిగింది. ఈరోజు పారిశ్రామిక రంగానికి సంబంధించి ఎకనామిక్ సర్వేలో ఏ అంశాలు ఉన్నాయి, అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందనే అంశాలని ఈరోజు డిస్కస్ చేస్తాం. సో సర్వేలో ఇచ్చింది ఆల్రెడీ బేసిక్ క్లాస్ ఉన్నాయి మీ దగ్గర. సర్వేలో ఇది ఉంటుంది. సర్వే నుంచి మీరు ఎగ్జామ్కి వెళ్ళే వరకు ఉండే అప్డేట్స్ మళ్ళీ నీకు అందించడం జరుగుతుంది. కరెంట్ రిలేటెడ్గా ఏవైతే పారిశ్రామిక సంబంధించి వస్తూ ఉంటాయో అవన్నీ కూడా నేను మీకు అందజేస్తాను. టిల్ ద ఎగ్జామ్కి వెళ్ళే వరకు మీరు ప్రతి అప్డేట్ని కూడా జాగ్రత్త ఫాలో అవుతూ రండి. ఎక్కడి నుంచి ఏ ప్రశ్న వచ్చినా కానీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్, ఎంఎస్ఎంఈలో ఈక్విటీని పొందుటకు కేంద్రం అందించే ఆర్థిక సహకారము ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ కింది ఏ అంశంతో సంబంధం కలిగి ఉన్నది? ఆత్మనిర్భర్ భారత్లో కోవిడ్-19 సమయంలో కేంద్రం ప్యాకేజ్ అని చెప్పి ఎంఎస్ఎంఈలకి కొంత అందుబాటులోకి తీసుకొని వచ్చింది అమౌంట్ అని. సో దాన్ని సబార్డినేట్ డెప్ట్గా, ఫండ్ ఆఫ్ ఫండ్సా, రిలీఫ్ అండ్ క్రెడిట్ సపోర్టా, పిఎల్ఐ స్కీమ్ ద్వారా ఇచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, 20 లక్షల వరకు పెట్టుబడి ఉండి 6 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన పరిశ్రమకి కొత్త ఎంఎస్ఎంఈ నిర్వచనం ప్రకారము ఇది ఏ భాగంలోకి వస్తుంది? మైక్రో, స్మాల్, మీడియం, నన్ ఆఫ్ దీస్. ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 ఉంది. దాంట్లో కొన్ని మార్పులు వచ్చినాయని చెప్పాను. దాని మీద ఆ సమయంలో కూడా నేను క్లాస్ ఇవ్వటం జరిగింది. అండ్ సర్వేలో కూడా వాళ్ళు కొత్త నిర్వచనం ఆధారంగా డేటాని ఇచ్చారు. సో సర్వేలో ఇచ్చిన దాన్ని ఆధారం చేసుకొని ప్రశ్న ఎంఎస్ఎంఈలో మైక్రో ఏది, స్మాల్ ఏది, మీడియం ఏదితో పాటు ఇట్లా కూడా ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుంది. సో అందులో మీరు టాప్ నుంచి బాటం ప్రశ్నకు అలవాటు పడ్డారు. సో ఎంఎస్ఎంఈ నిర్వచనము 2020లో సవరించిన దాని ప్రకారం మైక్రో ఇంత, మీడియం ఇంత, స్మాల్ ఇంత అంటారు. క్వశ్చన్ బాటం నుంచి అప్ అంటే కింద నుంచి స్టాటిస్టిక్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు ఇది అన్నది 20 లక్షల వరకు పెట్టుబడి ఉండి 6 కోట్లు టర్న్ ఓవర్ ఉంటే దాన్ని మైక్రో అంటావా, స్మాల్ అంటావా, మీడియం అంటావా? సో రేపు వస్తే బిట్ చేయటానికి ఏదంటావో చూడు, ఫాలో కా. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఛాంపియన్స్ అంటే ఒక అబ్రివేషన్ కూడా ఉంది, అది చెప్తాము. సో ఛాంపియన్స్గా ఎన్ని రంగాలని గుర్తించింది? 10 రంగాల, 11 రంగాల, 15, 25. సో ఎన్ని రంగాలని ఛాంపియన్ సెక్టర్గా గుర్తించడం జరిగింది? నెక్స్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2019 సర్వే ప్రకారం అని చెప్తున్నా. మళ్ళీ అప్డేట్ అయితే డేటా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 నివేదికలో ఉండే అంశాలని మళ్ళీ అక్కడ చదవాలి మనము. సో అప్డేట్ కన్నా ముందే ఎగ్జామ్ జరిగినా ఇంకోటి ఏదైనా వచ్చినా వాళ్ళు డేటా ఇదే అడుగుతారు. ఇక సో దీన్ని సిద్ధంగా ఉండాలి, దానికి సిద్ధంగా కూడా ఉండాలి అభ్యర్థులు. నువ్వు పోటీ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నావు అన్న విషయం గుర్తులో పెట్టుకొని ప్రిపేర్ కండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2019 ప్రకారము భారత్ ఏ ర్యాంకులో ఉన్నది, మొత్తం అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్, దాని తర్వాత గతంలో ఏ ర్యాంకు, ఎన్ని పాయింట్స్ పెరిగినాయి, అవన్నీతో పాటు ఎందులో అద్భుతమైన ప్రతిభని కనబరచడం జరిగింది. మొత్తం 10 ఇండికేటర్స్ ఉంటాయి. 10లో 7 ఇండికేటర్స్లో భారత్ మంచిగా చక్కగా రాణించింది. ఆ రాణించడం వలన ర్యాంకు పెరిగింది గత సంవత్సరంతో పోలిస్తే. అయితే వీటిలో ఈ 10 సెక్టార్స్కి కూడా సబ్ ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు. మొత్తం 190 దేశాల్లో ఈ ఇండికేటర్లో భారత్ ర్యాంక్ ఇది, ఈ ఇండికేటర్లో భారత్ ర్యాంక్ ఇది అని ఇస్తారు. అలా ఎందులో చక్కటి ర్యాంకుని కలిగి ఉన్నది? పెట్టుబడులకి భరోసా 10 ఇండికేటర్స్, పెట్టుబడులకి భరోసా, విద్యుత్ సదుపాయము, ఒప్పందాలను అమలు చేయటంలో, ఆస్తుల రిజిస్ట్రేషన్లో. బెస్ట్ ఏది, వరస్ట్ ఏది, దాని వరస్ట్ది కూడా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండు. భారత్లో మార్చి 2020 నాటికి ఎన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్
నష్టాల్లో ఉన్నాయి. సర్వే 2020 ప్రకారం మొత్తం ఎన్ని ఉన్నాయి, పనిచేస్తున్నవన్నీ, లాభాల్లో ఎన్ని ఉన్నాయి, నష్టాల్లో ఎన్ని ఉన్నాయి, లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది, నికర లాభం ఎంత ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలవలసిందే. సో ఇక్కడ నేను సింపుల్ ప్రశ్న అడిగాను, నష్టాల్లో ఉన్నవి ఎన్ని ఉన్నాయి అన్నా, ఏబిసిడి. నెక్స్ట్ ఈ స్టీల్ పాలసీ 2017 ప్రకారము 2030-31 నాటికి భారత్లో తలసరి స్టీల్ వినియోగము ఎంత ఉండాలని లక్ష్యం పెట్టుకున్నాం. 74 kgs, 158, 229, 300. సో 2030 నాటికి స్టీల్ ఉత్పత్తి ఎంత ఉండాలి, క్రూడ్ స్టీల్ ఎంత, ఫినిష్డ్ స్టీల్ ఎంత ఉండాలి, పర్ క్యాపిటల్ స్టీల్ కన్సంప్షన్ ఎంత ఉండాలి, ప్రజెంట్ ఎంత ఉన్నది, వరల్డ్ యావరేజ్ ఎంత ఉన్నది, సో దాంతో పోలిస్తే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, సో దాని రిలేటెడ్ సర్వేలో ఉండే పాయింట్స్ మళ్ళీ అప్డేట్ అయితే అప్డేట్కి కూడా సిద్ధంగా ఉండాలి. సో సర్వేలో ఈ అంశాల మీద అంటే ఇంపార్టెంట్ కీ అంశాలని ఇట్లా ప్రశ్నలు అడగటానికి అవకాశాలు ఉన్నాయి. సో వీటి మీద ఎలా వచ్చినా కానీ ఆన్సర్ చేయడానికి సిద్ధంగా మనము మన ప్రిపరేషన్ని కొనసాగిద్దాం. సో ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ని నేను మెటీరియల్ పంపాను, క్లాస్ విన్న తర్వాత మెటీరియల్స్ అయితే చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో విని చదవండి. పాయింట్ చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని పరిశీలన చేద్దామండి. రిలీఫ్ అండ్ క్రెడిట్ సపోర్ట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఎంఎస్ఎంఈలకి సహకారం అందించింది, సబార్డినేట్ డెప్ట్ దీన్ని తీసుకొని ఏ విధంగా ఎంఎస్ఎంఈలకి సపోర్ట్ ఇచ్చింది, ఫండ్ ఆఫ్ ఫండ్స్ రూపంలో ఏ విధంగా సపోర్ట్ ఇచ్చింది. ఈ 3 అంశాల్లో ఉండే బేసిక్ డిఫరెన్స్ ఏంటో కూడా అభ్యర్థులు తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ రిలీఫ్ అండ్ క్రెడిట్ సపోర్ట్. కోవిడ్-19 వలన చాలా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు చాలా దెబ్బతింటం జరిగింది. లాక్డౌన్ 2 నెలల కాలం పాటు ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు అవి నిర్వహించలేకపోయినాయి. అలాంటి సమయంలో ఎంఎస్ఎంఈలన్నింటికి కూడా ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం అన్నది ముందుకు వచ్చి ఆదుకున్నదని చెప్తున్నాం. సో ఈ ఫస్ట్ కేసులో అబ్జర్వ్ చేస్తే మీకు ఇది ఒక ఎంఎస్ఎంఈ ఎగ్జాంపుల్కి ఏదో ఒక ఐటెం తయారు చేస్తుంది. ఇది ఒక మైక్రోస్మాల్ మినిమం ఎంటర్ప్రైజెస్ చెందింది. ఇది బ్యాంక్ నుంచి 50 కోట్ల రూపాయలని లోన్ తీసుకోవటం జరిగింది. లోన్ తీసుకుంది, కానీ లాక్డౌన్ వలన ఆ లోన్లో ఈఎంఐలు కట్టలేకపోతుంది. ఒకవైపు ఆ భారం ఏర్పడింది, రెండోదేమో వాళ్ళ సరుకులు ఏమి అమ్ముడుపోవట్లేదు, రావాల్సిన డబ్బులు రావట్లే, చాలా నష్టాల్లో ఇరుక్కుపోయినది ఎంఎస్ఎంఈ. తలబట్టుకొని కూర్చుంది, ఏం చేయాలి అన్నది. సో వెంటనే మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అనుకుంటూ టీవీలో వచ్చేసేసి ఇక నేను మీ అందరికీ ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటానని నిర్మలా సీతారామన్ గారితో ఆ స్టేట్మెంట్ అంతా ఇప్పించి డబ్బులు అందించడం జరిగింది. ఈ కేసులో ఏ విధంగా అందించారు అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఆల్రెడీ నువ్వు ఇప్పుడు 50 కోట్ల రుణం తీసుకోవాలి అంటే నువ్వు ఏదో ఒక ఆస్తిని తాకట్టు పెట్టాలి కదండి, భూమినో లేకపోతే ఇంకోటో XYZ ఏదన్నా బ్యాంకుకి చూపిస్తేనే వాళ్ళు 50 కోట్ల రుణం అన్నది ఇక్కడ అందజేస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా చూపించడానికి ఎంఎస్ఎంఈ దగ్గర ఏమీ లేవు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది, నువ్వు కంగారు ఏమీ లేదు, ఇట్స్ కోలేటరల్ ఫ్రీ, అంటే ఎలాంటి ఆస్తి నువ్వు తనఖా పెట్టకుండా నువ్వు తీసుకున్న రుణములో మరొక 20% రుణాన్ని మేము నీకు కల్పిస్తాము, వెళ్ళి తెచ్చుకోపో అని చెప్పింది. సో ఈ ఎంఎస్ఎంఈ 50 కోట్లు రుణం తెచ్చుకుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంది. వెంటనే ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో ఎంఎస్ఎంఈలకి ఈ విధంగా రుణం ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఎంఎస్ఎంఈ డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి ఆ 10 కోట్లు తీసుకొని వచ్చుకొని ఇప్పుడు ఏదైతే లాక్డౌన్ కార్యక్రమంలో ఆగిపోయిందో దానిని కొనసాగించడానికి ఒక పుషప్గా ఈ అమౌంట్ అనేది యూజ్ అవుతూ వస్తుంది. సో ఇట్లా రిలీఫ్ అండ్ క్రెడిట్ సపోర్ట్ని ఈ కేసులో అందించడం జరిగింది. ఈ కేసులో ఈ రుణాన్ని కొత్తగా ఇట్లా కోలెటరల్ ఫ్రీ ఇవ్వాలి అంటే ఈ ఎంఎస్ఎంఈకి ఒక కండిషన్ పెట్టింది. ఏంటది? ఈ ఎంఎస్ఎంఈ
25 కోట్ల రూపాయలని ఆల్రెడీ రుణం తీసుకొని ఉండాలి. దాంతోపాటు ఒక 100 కోట్లు టర్న్ ఓవర్ కలిగి ఉండాలి. అలాంటి ఎంఎస్ఎంఈలకి మాత్రమే ఇలా కోలేటరల్ ఫ్రీ, ఎలాంటి తనఖా లేకుండా కొత్తగా 20% లోన్ రూపంలో ఇస్తాను అని చెప్పడం జరిగింది. సో దీన్ని తిరిగి 4 సంవత్సరాల కాలంలో చెల్లించవచ్చు ఎవ్రీ మంత్ ఈఎంఐ రూపంలో. సో ఇక్కడ 4.5 లక్షల ఎంఎస్ఎంఈలు లబ్ధి పొందినట్టు ఎకనామిక్ సర్వే తెలియజేయటం జరిగింది. సో ఈ స్కీమ్ ద్వారా 4.5 లక్షల ఎంఎస్ఎంఈలకి లబ్ధి చేకూరింది. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, దాదాపు 12 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి సుమారుగా, చిన్న పెద్ద చితక అన్ని లెక్కేసుకుంటే. కేవలం 4.5 లక్షలు మాత్రమే లబ్ధి అంటే ఇంకా ఉన్నాయి పథకాలు చాలా ప్రకటించింది. సో ఫస్ట్ స్కీమ్లో ఫస్ట్ ఐటెంలో భాగంగా, ఫస్ట్ కేసులో భాగంగా ఇలా లోన్ తీసుకొని భారీ మొత్తంలో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఈ పథకాన్ని అమలు చేశారు. సో సెకండ్ కేసుని చూద్దాం. ఇక్కడ ఇది ఒక ఎంఎస్ఎంఈ, వీడైనా కాస్త అలా 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 అని ఆలోచిస్తున్నాడు. వీడి పరిస్థితి పూర్తిగా దాదాపు నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్, స్ట్రెస్డ్ ఎసెట్స్లోకి మారిపోయింది. స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈ అంటే దాదాపు 90 రోజుల పాటు ఈఎంఐని కట్టలేని స్థితిలో ఉంటే బ్యాంకులు వీటిని స్ట్రెస్డ్ ఎసెట్స్ కింద, అంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్, నిరర్ధక ఆస్తులుగా బ్యాంకులు గుర్తిస్తాయి. ఇప్పుడు ఇది నిరర్ధక ఆస్తి రూపంలో మారిపోయటానికి దాదాపు దగ్గర పడ్డది, ఇక మారిపోయింది అనుకుందాం. సో ఇప్పుడు వీటిని కాపాడుకోవాలి మనము. సో వీటిని కాపాడుకోవాలంటే ఆల్రెడీ మునుగుతున్న షిప్ని ఎవరు ఏమీ చేయలేము, దాన్ని బయటికి తీసి దాన్ని కొనటానికి ఏమీ చేయటానికి అవకాశం ఉండదు. సో అందుకని గవర్నమెంట్ ఏం చెప్పింది, మీరేమి భయపడకండి, నేను ఇక్కడ నీకు ఒక స్పెషల్ స్కీమ్ని ప్రకటించాను అన్నది. ఏంటదండి అంటే సబార్డినేట్ డెప్ట్. ఇదేంటి సబార్డినేట్ డెప్ట్ కొత్తగా అంటున్నారు అంటే, ఈ ఎంఎస్ఎంఈ 1 కోటి రూపాయలు లోన్ తీసుకున్నది. ఏది ఇది ఎంఎస్ఎంఈ? స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈ అంటే ఆల్మోస్ట్ ఆల్ నాన్ ఎన్పిఏ, ఇది నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్. ఇది 1 కోటి రూపాయలు లోన్ తీసుకుంది, లోన్ కట్టే స్థితిలో లేదు. అయినా కానీ ఇది లోన్ తీసుకున్న అమౌంట్లో 15% లేదా గరిష్టంగా 75 లక్షల్ని పర్ యూనిట్, ఒక ఎంఎస్ఎంఈకి 75 లక్షలు గరిష్టంగా, లేదా ఇది లోన్ తీసుకున్న దాంట్లో 15% ఏది బెనిఫిట్ ఉంటే ఎంఎస్ఎంఈకి అది, దాన్ని లోన్లుగా ఇవ్వండి ఈ ఎంఎస్ఎంఈలకి అని కేంద్రము బ్యాంకులకి సూచించి బ్యాంకులకు కావాల్సిన క్యాపిటల్ని అందజేసింది. పాయింట్ అర్థమవుతుంది కదండి. ఇది ఆల్రెడీ ఎంఎస్ఎంఈ మునిగిపోవటానికి వచ్చింది, దాదాపు మునిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఏదో ఒకటి చేసి మనం బతికించుకోవాలి, దీని దగ్గర రూపాయి లేదు. సో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, అయినా కానీ దీనికి వెళ్ళి అప్పు ఇవ్వండి. అప్పు కూడా ఎంత ఉండాలి, ఇది ఆల్రెడీ తీసుకున్న అప్పులో ఎంత శాతము, 15%ని అప్పుగా ఇవ్వండి, లేదా గరిష్టంగా ఒక యూనిట్కి 75 లక్షల రూపాయలని ఇవ్వండి అని చెప్పటం జరిగింది. ఇందులో ప్రత్యేకత ఏముంది, ఇక్కడ కూడా అదే చెప్పావు కదా, ఇక్కడ కూడా నువ్వు 20% తీసుకున్న దాంట్లో ఓ 20% నువ్వు లోన్గా తీసుకోమని చెప్పావు కదా, ఇక్కడ కూడా 15% అంటున్నావు. ఇందులో వ్యత్యాసం ఏముంది, అక్కడే ఉన్నది, జాగ్రత్తగా విను. ఇది సబార్డినేట్ డెప్ట్ అంటే దాదాపు ఇది అన్సెక్యూర్డ్ లోన్. ఎప్పుడు అన్సెక్యూర్డ్ లోన్ అంటాం దీన్ని, ఇది తిరిగి చెల్లించలేని పరిస్థితి. ఈ డబ్బులు దీని మీద మనము చెల్లిస్తే అవి వెనక్కి రాదు, గోడకి కొట్టిన సున్నము అనుకోనే వీటికి ఇవ్వాలి. పాయింట్ అర్థమవుతుంది కదండి. ఒకవేళ దురదృష్టము ఇంకా వెంటాడి ఈ ఎంఎస్ఎంఈకి ఇంత ఇచ్చినా కానీ ఇది మొత్తం లాస్లోకి వెళ్ళిపోయినప్పుడు దీనిని అమ్మేస్తారు, దీనిని అమ్మివేయటం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 1 crore లోన్ కూడా తీసుకుంది కదా, మొత్తం దీన్ని అమ్మితే ఒక 3 కోట్ల రూపాయలు వచ్చింది అనుకుందాం. అమ్మేస్తే 3 కోట్ల రూపాయలు వచ్చింది అనుకుందాం. ఈ 3 కోట్లలో మొదటిగా లోన్ తీసుకున్నది కదా, ఆ లోను బ్యాంకుల లోను తీర్చాలి. మిగిలితేనే
మిగిలితేనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెల్లించాలి. అందుకని ఇది సబార్డినేట్. అంటే వీడు తీసుకున్న అప్పుకి ఇంకో పెద్ద సుపీరియర్ అనే అప్పు ఉన్నది. ఆ సుపీరియర్ అప్పు ఎవరు? ఆల్రెడీ ఒక లోన్ ఇచ్చిన బ్యాంకు. సో బ్యాంక్ ఇచ్చిన అప్పు ఏమో సుపీరియర్ డెప్ట్, దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదేమో సబార్డినేట్ డెప్ట్. ఫస్ట్ సుపీరియర్ డెప్ట్ తీరిన తర్వాత సబార్డినేట్ డెప్ట్ని తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు? ఇన్ కేస్ ఆఫ్ టోటల్ ఫెయిల్యూర్, ఆప్షన్ పెట్టి అమ్మేసినప్పుడు. సో అదర్వైజ్ వెల్ అండ్ గుడ్, మంచిగా పనిచేస్తే ఈ అప్పులన్నీ తీరాక, బ్యాంక్ అప్పు తీర్చాక అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు రుణము తిరిగిస్తారు. ఇక్కడ కేసు ఏంటి? నువ్వు ఖచ్చితంగా ప్రతి నెల ఈఎంఐ కట్టాల్సిందే. 4 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఈఎంఐ ప్రతి నెల కట్టాల్సిందే. నువ్వు తీసుకున్న ఈ 10 కోట్ల మీద వడ్డీ ఉంటుంది, తిరిగి చెల్లించాలి. ఇక్కడ నీకు అవన్నీ బయటికి వెళ్ళి అన్నీ తీరిన తర్వాత అప్పుడు దీని దగ్గరికి రావటం జరుగుతుంది. ఇది సబార్డినేట్ డెప్ట్ ఫర్ స్ట్రెస్డ్ అసెట్స్. థర్డ్ కేసు ఫండ్ ఆఫ్ ఫండ్. ఇది కూడా విన్న తర్వాత ఈ రెండింటికి ఉండే వ్యత్యాసము, దాంతో దీని కంపారిజన్ అనేది పూర్తి స్థాయిలో అర్థమవుతుంది మీకు. సో ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే ఇది కూడా ఒక ఎంఎస్ఎంఈ. దీని విలువ 50 లక్షల రూపాయలు అనుకుందాం మనం ఉదాహరణకి. ఇది కూడా దాదాపు మునిగిపోయే స్థితిలోకి ఉన్నది. మరి ఇట్లా అందరికీ ఇచ్చుకుంటూ పోతే కష్టం కదా అనుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇందులో కొంత భాగాన్ని, అంటే 50 లక్షల్లో ఒక 25% అనుకుందాం. ఎంత వస్తున్నది? రఫ్లీగా ఒక 12 లక్షలు, లేదా ఒక 12 లక్షల రూపాయలు అనుకుందాం ఉదాహరణకి. 12 లక్షల రూపాయలు. సో 12 లక్షల రూపాయలని ఈక్విటీగా ఇస్తుంది, ఈక్విటీగా అందజేస్తుంది. అంటే అర్థం ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మదర్ ఫండ్ అని ఒక 10,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. దానిని డాటర్ ఫండ్స్గా విభజన చేసింది 4 కేటగిరీలుగా. ఈ డాటర్ ఫండ్స్ ఒక బ్యాంకు దగ్గరికి వెళ్ళి బ్యాంకుకి చెప్తాయి. బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాటర్ ఫండ్ ఇక్కడికి వచ్చింది 2,500 కోట్లు పట్టుకొని. ఇదిగో బ్యాంకు, నువ్వు ఎంఎస్ఎంఈ దగ్గరికి వెళ్ళి ఈ 25% స్టాకు కొనేసుకో, 25% స్టాకు కొనేసుకో. ఈ 12 లక్షల రూపాయలని నేను నీకు అందజేస్తానని ఈ డాటర్ ఫండ్ ఈ బ్యాంకుకి చెప్పింది. సో ఎప్పుడైతే ఈ 12 లక్షల రూపాయలు ఈ ఎంఎస్ఎంఈకి రావటం జరుగుతుందో అప్పుడు ఈ ఎంఎస్ఎంఈ తిరిగి తన కార్యకలాపాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతుంది. సో ఇక్కడ ఈ డాటర్ ఫండ్ ద్వారా వచ్చే ఈ 12 లక్షలకి వడ్డీ లేదు, తిరిగి చెల్లించాల్సిన పని కూడా లేదు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డబ్బులే రిటర్న్ ఎట్ రావాలి అంటే ఇక్కడ ఈక్విటీని పర్చేసింగ్ చేయటం జరిగింది. అంటే కొంత వాటాని, ఆ పరిశ్రమలో కొంత వాటాని, ఇది భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నది. ఎప్పుడైతే భాగస్వామ్యం కలిగి ఉందో ఈ ఎంఎస్ఎంఈకి వచ్చే లాభంలో కొంత పర్సంటేజ్ ఆర్ డివిడెండ్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తిరిగి చెల్లించబడుతుంది. సో పాయింట్స్ ఇట్లా మీరు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ కేసులో ఏమైంది? అప్పు ఇచ్చింది, ఆ అప్పుకి వడ్డీ చెల్లించాలి, వడ్డీ ఉన్నది, అప్పుని తిరిగి కూడా చెల్లించాలి, రిలీఫ్ అండ్ క్రెడిట్. ఈ కేసులో అప్పు మరియు వడ్డీ ఈ రెండు కూడా ఫస్ట్ సుపీరియర్ డెప్ట్, అంటే బ్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి తీరిన తర్వాత అప్పుడు బ్యాంకుకి వస్తాయి, అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెల్లించాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటే త్రూ బ్యాంకుల ద్వారా బ్యాంకులో జమ చేస్తారు, బ్యాంకులు వెళ్ళి గవర్నమెంట్కి జమ చేస్తుంది. అది అర్థం ఇక్కడ. దీన్ని సబార్డినేట్ డెప్ట్ అంట. ఈ కేసులో ఏంటి? వడ్డీ మరియు అప్పు ఏదైతే ఉందో అది ఈ ఎంఎస్ఎంఈ బాగా సెట్ అయ్యి
ఓకే కుదుట పడిన తర్వాత అప్పుడు రిటర్న్ వస్తుంది. థర్డ్ ఈ కేసులో వడ్డీ లేదు, అసలు కూడా తిరిగి చెల్లించక్కర్లే, ఈక్విటీ రూపంలో లాభం వస్తుంది. ఇది ఫండ్ ఆఫ్ ఫండ్స్. మదర్ ఫండ్ 10,000 కోట్లు, డాటర్ ఫండ్స్ అని క్రియేట్ చేయడం జరిగింది 2,500 crores చొప్పున. ఈ డాటర్ ఫండ్ యొక్క మీనింగ్ ఏంటంటే